హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సుమన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఎన్టీఆర్ అప్సెట్ అయిపోయారని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సల్లార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ డ్రాగన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక స్పెషల్ లుక్ అండ్ మాస్ అవతారంలో కనబడబోతున్నారు. ఒక పాన్ ఇండియా లెవెల్ రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్తో ఒక మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ ఇది. సెగ్మెంట్ 2, షూటింగ్ రూమర్స్ అండ్ బ్రేక్ న్యూస్. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఒక పెద్ద షాక్ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఇది. డ్రాగన్ మూవీ షూటింగ్ ఆగిపోయింది, ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్తో సంతృప్తిగా లేరని. కానీ ఆ న్యూస్లో 1% నిజం లేదని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎస్, అఫ్ కోర్స్ షూటింగ్ అయితే ఆగిపోయింది, బట్ దాని వెనకాల ఉన్న రియల్ రీజన్ ఏంటి? నిజానికి ప్రశాంత్ నీల్ గారికి ఇది కొత్త కాదు. ప్రతి సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత స్క్రిప్ట్ని రీరైట్ చేయడం తన స్టైల్. డ్రాగన్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్లోనే డ్రాగన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. దాని కారణంగానే సెకండ్ షెడ్యూల్ ఆఫ్ మూవీని ప్లాన్ చేసే ముందు స్క్రిప్ట్ని రీరైట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ టైమ్స్లో ఒక యాడ్ షూట్లో పాల్గొనడం వల్ల అతనికి చిన్న చిన్న ఫ్యాక్చర్స్ అయ్యాయని మనందరికీ తెలుసు. అండ్ ఈ గ్యాప్లో మూవీ టీం ఫైనల్ స్క్రిప్ట్ని రీరైట్ చేయబోతుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ మూవీని రీస్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈసారి మాస్ యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా ప్రాధాన్యత ఇస్తారని టాక్ వినిపిస్తుంది. సెగ్మెంట్ 5, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బజ్. ఇది ఎన్టీఆర్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అవుతుందని ఇండస్ట్రీ టాక్. పాన్ ఇండియా లెవెల్లో సెట్స్ డిజైన్, లొకేషన్స్, ఫైట్ కంపోజిషన్స్ అన్నీ కూడా టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ డ్రాగన్ మూవీ షూట్ ఆగిపోయిందనేది అవాస్తవం. ప్రశాంత్ గారు తన స్టైల్లో స్క్రిప్ట్ని రీరైట్ చేస్తున్నారు. అండ్ మన ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు మరో పాన్ ఇండియా సెన్సేషన్ కోసం. ఇది కేవలం బ్రేక్ కాదు, ఒక బిగ్ బ్లాస్ట్ కోసం సైలెంట్ స్ట్రాటజీ. సో ఇది ఇవాళ వీడియో. మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ సుమన్. మరో కొత్త మూవీ కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ సుమన్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో. ఎస్ఎస్ రాజమౌళి, ద మ్యాన్ హూ మేడ్ ద వరల్డ్ సే వావ్. బాహుబలి నుంచి RRR వరకు, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో కొత్త సినిమాతో కొత్త లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. అదే SSMB 29. మనందరికీ తెలుసు, ఆఫ్టర్ పుష్ప స్ట్రోమ్ తర్వాత అల్లు అర్జున్ గారు మరో రికార్డ్ బ్రేకింగ్ వేవ్కి రెడీ అవుతున్నారని. ఆ సినిమా ద ఇండియాస్ మాస్ సెన్సేషన్ అట్లీ డైరెక్షన్ లో రాబోతుంది. బట్ ఇక్కడ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు. దాని ద్వారా ఈ సినిమాకి హైప్ స్కై రాకెట్ అంత హైట్ లోకి వెళ్ళిపోయింది. అట్లీ ఏం ప్లాన్ చేయబోతున్నాడు? ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఒక హిట్ ఇస్తే ఆ జనాలందరూ నిన్ను సూపర్ స్టార్ చేస్తారు. కానీ ఒక్క ఫ్లాప్ ఇస్తే అదే జనాలు నీ పేరును కూడా మర్చిపోతారు. ఇలానే మన మధ్యలో ఒక హీరో ఉన్నాడు. ఎనర్జీ ఉంది, లుక్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఎందుకు? నితిన్ లాంటి ఒక హీరో 30+ మూవీస్ చేసినా సక్సెస్ కాలేకపోతున్నాడు. తప్పు సినిమాలు ఏమన్నా చేశాడా? అదృష్టం లేదా? మరి జనాలే మర్చిపోయారు. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు?